శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గణనాథ నిరాటంకంగా దిగ్విజయముగా నీ ఆశీస్సులతో మొదటి 15 అధ్యాయాలు దిగ్విజయముగా తెలుగు ఇంగ్లీష్ తాత్పర్యాలు చదువుకోవడం జరిగింది. ఈనాటి వీడియోలో ఈ 16వ అధ్యాయం మొదటి 10 శ్లోకాలు క్రితం వీడియోలో వాటి యొక్క తాత్పర్య అర్థాలతో చదువుకోవడం జరిగింది. ఈనాటి వీడియోలో 11వ శ్లోకం నుంచి 18వ శ్లోకం వరకు 16వ అధ్యాయం దైవాసుర స్వభావం అనే ఈ అధ్యాయము భగవద్గీతలోని వాటి యొక్క తెలుగు సారాంశాన్ని, ఇంగ్లీష్ సారాంశాన్ని కూడా చదువుకుందాం. ముందుగా ఈ 16వ అధ్యాయంలోని 11వ శ్లోకం ఈ విధంగా ఉంది. చింతామపరిమేయం చ ప్రళయాంతాముపాశ్రితాః కామోపభోగపరమా ఏతావత్ వదితి నిశ్చితా. అదేవిధంగా ఈ 12వ శ్లోకం కూడా చదువుకొని రెండు కలిపి మనం తాత్పర్యం చదువుకుందాం. ఆసాపాసా సతర్భైధాత్త కామక్రోధా పరాయణః ఈ అహంతే కామభోగార్థా మన్యాయే అర్థా సంచాయాన్. ఈ 11, 12 శ్లోకాల యొక్క తాత్పర్యం ఏంటంటే, మనం నిశితంగా చదువుకున్నప్పుడు వీటి యొక్క అర్థం ఎలాగుంటుంది. ఇంద్రియ తృప్తియే మానవుల ముఖ్య అవసరమని వారు విశ్వసింతురు. ఆ విధముగా జీవితాంతము వారికి చింత అపరిమితముగా ఉండును. వేలాది ఆశాపాసములైచే బద్ధులై కామ క్రోధములలో నిమగ్నమైన వారు ఇంద్రియ భోగముల కొరకై అన్యాయముగా ధనమును నార్జించుతురు అని ఈ 11, 12 శ్లోకాల యొక్క తాత్పర్యాన్ని మనం 16వ అధ్యాయం నుంచి మనం ఈ విధంగా చదువుకోవచ్చు. With reference to continuation of the chapter 16, now we are going to read the meanings of the sloka 11 and 12 of the chapter 16, Daivasura Swabhavam. Sloka 11 conveys that beset with immense gates ending only with death, regarding gratification of lust as their highest aim and feeling sure that this is all. This is the meaning of the 11th sloka. Similarly, the meaning of the 12th sloka conveys like this: bound by 100 ties of hope, given over to lust and anger, they strive to secure by unjust means hoards of wealth for sensual enjoyment. These are the 11th and 12th slokas meanings we can understand from the chapter 16 of the Bhagavad Gita. ఇప్పుడు మనం 13 నుంచి 15 శ్లోకాలు చదువుకొని వాటి యొక్క తాత్పర్యం చదువుకుందాం. ముందుగా 13వ శ్లోకం. ఇద మధ్య మయాలబ్ధి మిమం ప్రాప్యే మనోరథం ఇదమపి మే భవిష్యతి పునర్ధనం
శ్లోకం 14. అసౌ మయా హతః శత్రుహర్ష నినిష్యే చాప నారనపి ఈశ్వరోహ మహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ. 15వ శ్లోకం ఏంటంటే ఆడ్యో బిజనవాన్మసి కోన్యోస్తి సదృశో మయా యక్షే దస్యామి మోదిష్య ఇత్యజ్ఞానమోహితాః. ఈ 13 నుంచి 15 శ్లోకాల యొక్క తాత్పర్యం ఏంటంటే, అసుర స్వభావము గల మానవులు ఇట్లు భావిస్తారని మనం ఈ శ్లోకాలు 13 నుంచి 15 శ్లోకాల యొక్క తాత్పర్యం, ఈరోజు నా వద్ద ఇంత ధనము గలదు, నా ప్రణాళికలచే నేను మరింత అధికముగా ధనమును ఆర్జించుతును, ఇదంతయు నాది, భవిష్యత్తులో ఇది మరింతగా అధికమగును, అతడు నా శత్రువు, అతడిని నేను వధించి తిని, నా ఇతర శత్రువులు కూడా వధింపబడుదురు, నేనే సమస్తమునకు ప్రభువును, నేనే భోక్తము, నేనే సంపూర్ణుడను, శక్తిమంతుడను మరియు సౌఖ్యవంతుడును, నేనే భాగ్యవంతుడును, బంధువులతో చుట్టముట్టబడిన పరమ ధనశాలిని, నన్ను మించిన శక్తిమంతుడు గాని సౌఖ్యవంతుడు గాని మరొకడు ఉండడు, నేను యజ్ఞముల నాచరించి దానములను చేస్తూ అట్లు సంతోషించుతును అని ఈ విధముగా అట్టి వ్యక్తులు అజ్ఞానముచే మోహితులు అగుదురు అని ఈ 13 నుంచి 15 శ్లోకాల యొక్క సారాంశం మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా మనం ఇప్పుడు ఇంగ్లీష్ తాత్పర్యం తెలుసుకుందాం. The meaning of the Sloka 13, 14, 15 as follows. Let us see that first one is Sloka 13 meaning. This has been gained by me today, and this desire I shall obtain. This is mine, and this wealth is also shall be mine in the future. This was the meaning given in the Sloka 13 of the chapter 16, Daivasura Swabhavam. Next sloka conveys the meaning like this. That enemy has been slain by me, and others also I shall slay. I am the Lord, I am the enjoyer, I am successful, powerful and happy. This was the meaning of the Sloka 14 conveys. And next one is Sloka 15 conveys like this. I am rich and well born. Who else is equal to me? I will sacrifice. I will give. I will rejoice. Thus they are deluged by ignorance. This was the meaning of the 13, 14, 15 slokas of the chapter 16 of the Bhagavad Gita. తదుపరి మనం 17వ శ్లోకం వాటి యొక్క తాత్పర్యం ఈ విధంగా తెలుసుకుందాం. 16వ శ్లోకం. అనేక చిత్త విభ్రాంతి మోహజాలా సమావృతాః ప్రసక్తాః కామభోగేషు పతంతి నరకేషు చౌ. ఈ 16వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, మనం 13, 14 శ్లోకాలకు చెప్పిన ఏదైతే ఆ గుణాలు మనం చదువుకున్నామో దానికి అనుగుణంగా దానికి కొనసాగింపుగా ఈ 16వ శ్లోకం ఏం చెప్తుందంటే, ఈ విధంగా వారు అనేక చిత్త భ్రాంతుల చేత కలత చెంది మోహజాలాలతో బద్ధులై ఇంద్రియ భోగముల పట్ల అమితాసక్తులై నరకమును అనుభవించుచుందురు అని
నరకపడుచుందురు అని మనం 16వ శ్లోకం యొక్క తాత్పర్యాలుగా చదువుకోవచ్చును. 16th sloka implies that bewildered by many thoughts, entangled in the share of the delusion, and addicted to the gratification of lust, they fail into a foul hell. So this was the meaning of the sloka 16. తదుపరి మనం 17వ శ్లోకం యొక్క తాత్పర్యం ఈ విధంగా చదువుకుందాం. 17వ శ్లోకం ఏం చెప్తుందంటే, ముందుగా 17వ శ్లోకం ఆత్మసంభావితాః స్తబ్ధా ధనామాన మదాన్వితాః యజంతే నామయజ్ఞేస్తే దంభేన విధి పూర్వకం. ఈ 17వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, వారు ఆత్మసంతృష్టితో ఎల్లప్పుడూ గర్వముతో ధనము మరియు దురాభిమానముల చేత భ్రాంతి చెందినవారై, కొన్నిసార్లు వారు దంభముతో నియమ నిబంధనలను అనుసరింపక నామమాత్రపు యజ్ఞములను ఆచరింతురు అని దీని యొక్క తాత్పర్యంగా మనం ఈ 17వ శ్లోకం 16వ అధ్యాయంగా చదువుకోవచ్చును. 17th sloka conveys the meaning like this. What it implies like this: self-honored, haughty, and filled with pride, intoxication of wealth, and they perform sacrifice which are so in name only, out of abstention and contrary to scriptural ordinances. తదుపరి మనం 18వ శ్లోకం 16వ అధ్యాయం 18వ శ్లోకం ఈ విధంగా చదువుకోవచ్చును. అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః మామాత్మా పరద్వేషేషు ప్రద్విషంతోభ్య సూయకాః. అహంకారం చేత, బలము చేత, గర్వము చేత, కామము చేత, క్రోధము చేత భ్రాంతి చెందినవారై అసుర స్వభావములు తమ దేహములోను ఇతర దేహములలోనూ స్థితుడై ఉన్నట్టి దేవాది దేవుని వల్ల అసూయ కలిగిన వారై వాస్తవ ధర్మములను దూషించుదురు అని మనం 18వ శ్లోకం 16వ అధ్యాయంగా మనం వాటి యొక్క తాత్పర్యంగా చదువుకోవచ్చు. ఈ వీడియోలో చివరిగా మనం ఈ తాత్పర్యం చదువుకున్నాం. లాస్ట్ శ్లోక ఆఫ్ దిస్ వీడియో ఫ్రమ్ ది చాప్టర్ 16, శ్లోక 18 conveys like this: given over to egoism, power, haughtiness, lust and anger, these malicious people hate me in their own bodies and in those of others. This was the meaning of the 18th. ఇంతటితో మనం ఈ వీడియోని స్వస్తి పలుకుదాం. తదుపరి మిగిలిన శ్లోకాలు తదుపరి వీడియోలో మనం తాత్పర్యం తెలుగు ఇంగ్లీష్లో కూడా చదువుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సమ్మంగళాని తంతు, అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మామృతంగమయ. శాంతి శాంతి శాంతి. స్వస్తి.